లోకంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంది. మహాభారతంలో లేనిదేది లోకంలో లేదు అనేది నానుడి. ఇలాంటి మహాభారత పాత్రల్లో ముఖ్యమైన పాత్ర ఏదంటే ద్రోణాచార్యుడి పాత్ర. ఈ ద్రోణాచార్యుడు కౌరవులకి, పాండవులకి ఇద్దరికీ కూడా గురువే. వీళ్ళతో పాటుగా కర్ణుడికి, తన కుమారుడైన అశ్వత్థామకి కూడా గురువు ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడు ఎవరంటే త్రేతాయుగంలో ఆదికావ్యమైన రామాయణాన్ని రచించిన వాల్మీకి శిష్యుడు భరద్వాజుడు. ఆ భరద్వాజుడు యొక్క కుమారుడే ఈ ద్రోణుడు. భరద్వాజుడికి ద్రోణుడు కుండలో జన్మిస్తాడు. కుండని మనం ద్రోణం అంటాం. అందుకని ఈయనకి ద్రోణుడు అని పేరొచ్చింది. ఈయన ద్రోణుడు కృపాచార్యుడి యొక్క చెల్లి అయిన కృపిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆ కృపికి, ఈ ద్రోణుడికి జన్మించిన వాడే అశ్వత్థామ. ఈ అశ్వత్థామ పుట్టుకతోనే భారీ శరీరాన్ని కలిగి ఈయనకు ఆకలి ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ద్రోణుడికి తగినటువంటి ఆస్తిపాస్తులు లేకపోవడం కారణంగా ఈ అశ్వత్థామను పోషించడం ద్రోణుడికి కష్టసాధ్యం అయిపోతుంది. ఈ